సభాయ నమః. ఇక్కడ విచ్చేసిన పెద్దలు, ముఖ్యంగా నారాయణం కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ విజయనగరం జిల్లా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్స్కి వారందరూ వచ్చారు ఇక్కడ అని తెలిసింది. న్యాయ కోవిధులు, ప్రొఫెసర్సు, న్యాయమూర్తులు, తర్వాత స్టూడెంట్స్, లా స్టూడెంట్స్, ఇక్కడ అదేంటి వేదాలని చదువుకున్న పిల్లలు కూడా పొద్దున వేద పండితం పారాయణం చేశారు. వారు జస్టిస్ నందా వెళ్ళిపోయారు. వారు యతిరాజులు గారు కూడా వెళ్ళిపోయారా? ఉన్నారు. జస్టిస్ యతిరాజులు గారు, తర్వాత హనుమంత్ రెడ్డి గారు, బార్ కౌన్సిల్ మెంబర్ తెలంగాణ, శ్రీధర్ గారు, జస్టిస్ దుర్గాప్రసాద్ గారు, కృపాసాగర్ గారు, అండ్ వెంకటేశ్వరి అండ్ శుభ రాజేశ్వరి, అదర్ అడ్వకేట్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ విజయనగరంలో ఈ మందిర ప్రాంగణంలో ఉండడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారు, నేను పుట్టినప్పుడు నేను హైదరాబాద్లో పుట్టాను, కానీ నా ప్రాథమిక దశ అంతా కూడా పాల్వంచలో జరిగింది. అక్కడ భద్రాచలం దగ్గర పాల్వంచలో జరిగింది. సో ఎక్కువగా శ్రీరామనవమి అంటే మేము భద్రాచలం వెళ్ళేవాళ్ళం, రాములవారి దర్శనం చేసుకునేవారం. అలాగా రాముని గురించి, రామభక్తి చిన్నప్పటి నుంచే మా అమ్మ నాన్న నాకు బాగా నూరిపోశారు. ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత పెళ్ళి కూడా ఎవరిని చేసుకున్నాను అంటే రామభక్త హనుమాన్ని చేసుకున్నాను. అంటే పేరులో హనుమంతుడనే కాదండి, నిజంగా కూడా రామభక్తుడు. ఆయన ఫస్ట్ టైం కరసేవకి వెళ్ళి ఒక 4 రోజులు నైని జైల్లో గడిపొచ్చారు కరసేవకి. సో నిజమైన రామభక్త హనుమాన్నే పెళ్లి చేసుకున్నాను. అలాగా ఆ తర్వాత మా అదృష్టం ఏంటంటే నేను మా వారి మా ఇద్దరిది కూడా పునర్వసు నక్షత్రం, రాముడి నక్షత్రం. అండ్ నా పెద్ద కొడుకు పుష్యమి నక్షత్రంతో పుట్టాడు, చిన్నవాడు శతభిష. అంటే మన చిన్నాన్నగారు, మా నాన్నగారు, మా మామగారు, మా కుటుంబం అంతా కూడా రాముని యొక్క వాల్యూస్ తెలుసుకొని ఆ విధంగా నడవడికలో అలా ఉండాలి అని చెప్తూ చేస్తూ అలా పెంచారు. అందుకే నాకు రాముడు అంటే చాలా ఇష్టం. రామాలయం నిర్మితమైన తర్వాత అయోధ్యలో వెళ్ళాం, ఫ్లైట్లో వెళ్ళాము. అది దిగుతుంటే కిందికి చూస్తుంటే రాముడు జన్మించిన స్థానంలో దిగుతున్నాను, కాలు పెట్టబోతున్నాను అని ఆ భావనే నన్ను ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. అంటే అది మన నరనరాన ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఇంతకుముందు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా వస్తూ ఉన్నాను, ప్రోటోకాల్ ప్రకారము మా దగ్గర వచ్చారు ముందర మా పోలీస్ కంట్రోల్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. సడన్గా ఏదో ఆలోచనలో వెళ్ళిపోయాను. ఇంతలో సైరన్ మోగింది. ఆ సైరన్ కూడా నాకు రామరామ అన్నట్టుగానే వినిపించింది. తర్వాత అనుకున్నాను ఏంటబ్బా ఇది అంటే ఆ రాముని యొక్క మహత్యం అటువంటిది. ఆయన ప్రాంగణంలోకి వస్తున్నప్పుడు మనం ఆ విధంగా తన్మయం చెందుతామనుకుంటాం. ఈరోజు ఇక్కడ we have assembled here to discuss about Ramayana and law. This legal conclave is the first ever conclave, such an enclave. So it's really a rare opportunity for all of us to meet and discuss about Ramayana and the values of Ramayana, which are relevant to our present day, modern day society, our constitution, our present legal system. అవి ఎంతవరకు రిలవెంట్ అనేది డిస్కస్ చేయడానికి లీగల్ కాంక్లేవ్ అనేది పెట్టారు. So it is very apt that we have all legal luminaries here. We have judges, retired judges also here, sitting judges.
Morning Justice Nanda has given you the details of all how her own perspective of how Ramayana has given some legal principles to all of us, how they are relevant today. ముఖ్యంగా మీడియేషన్ పైన చేస్తూ how it is relevant today, how the instances of Ramayana, instances of mediation in Ramayana give us a bird's eye view of how a mediation should be, and if mediation fails, what happens, the consequences of failure of mediation అనేది బాగా చెప్పారు. సో మనం ఇప్పుడు రామాయణం అనేది, రామాయణం అంటే ఏంటి? రాముడి కథ, రాముడి యొక్క లైఫ్. రాముడు ఒక్కడైనా అందులో ఉన్నది కాదు, రాముడితో ముడిపడి ఉన్న వారందరూ ఉన్నారు. వారందరి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఏమి చూడాలి, అందులో ఏం నేర్చుకోవాలి అనేదే రామాయణం. సో ఆ రామాయణం నుంచి మనకి ఏం నేర్పిస్తున్నారు, ఏం వస్తోంది, ఏం తెలుస్తుంది అంటే, అన్నిటికంటే ముందు మనకు తెలుస్తుంది ఏంటంటే ధర్మం. రామాయణం అంటేనే ధర్మం. ధర్మం అంటే ఏంటి? వాట్ ఈజ్ ధర్మ? ధర్మం అంటే ప్రిన్సిపల్స్. ఇప్పుడు ఇంతకుముందు నన్ను, తర్వాత జస్టిస్ నంద గారిని మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ధర్మము, ధర్మదేవతలు అన్నారు. కాదు, మేము న్యాయదేవతలం మాత్రమే, న్యాయమూర్తులం మాత్రమే, దేవతలం కూడా కాదు. వీఆర్ ఓన్లీ న్యాయమూర్తులం. ఎందుకంటే మేము న్యాయం చట్టం పరిధిలో ఇస్తాం. ధర్మబద్ధంగా ఇవ్వాలని మాకు లేదండి. మేము ఇవ్వాల్సింది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఇవ్వాలి. అడ్వకేట్స్ ఉన్నారు ఇక్కడ, చెప్పచ్చు. ఒక ఇన్స్టెన్స్, న్యాయము, చట్టము, ధర్మము, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ధర్మమే కదా, న్యాయమైనా ధర్మమే కదా అని అనొచ్చు. ఇవి మూడిట్లో చిన్న వేరియేషన్ ఉంది. ఏంటి? ఇద్దరు స్నేహితులు ఉన్నారు, రాముడు శ్యాముడు. ఒకతను బాగా డబ్బు ఉంది, ఒకతనికి డబ్బు లేదు. అతను డబ్బు లేని అతను వివాహం చేయాలి, పిల్లవాళ్ళ వివాహం చేయాలి, నాకు డబ్బులు కావాలని మిత్రుడిని అడిగాడు. మిత్రుడు డబ్బులు సహాయం చేశాడు. తర్వాత మిత్రుడే కదా ఇస్తాడులే అని చెప్పి అనుకుంటూ అతను కూడా ఎప్పుడు అడగలేదు. అలా సమయం గడిచిపోయింది. అప్పు తీసుకున్న మిత్రుడు చనిపోయాడు. అప్పుడు అతనికి ఇచ్చిన అతనికి ఏం అడగాలి, ఎవరిని అడగాలి ఇప్పుడు నేను అని అనుకున్నాడు. చనిపోయిన మిత్రుని భార్య వాళ్ళ ఇంట్లో అన్నీ వెతుకుతున్నప్పుడు బీరువాలో ఒక కాగితం దొరికింది. దాంట్లో అతను రాసుకున్నాడు, నేను ఫలానా మిత్రుని దగ్గర ఇంత అప్పు తీసుకున్నాను, నేను ఇవ్వాలి అని. ఇప్పుడు ధర్మం ఏం చెప్తుంది? ఆమె అయితే, అరే నా భర్త అప్పు తీసుకున్నాడు కాబట్టి మనము ఈ అప్పు తీర్చాలి, కుటుంబంలో మనందరం కలిసి అప్పు తీర్చాలని ధర్మం చెప్తుంది. న్యాయం కూడా అదే చెప్తుంది. చట్టం ఏం చెప్తుంది? లా ఆఫ్ లిమిటేషన్. 3 సంవత్సరాల్లో ఫైల్ చేసావా, ఎన్ని రోజులు అయింది నువ్వు తీసుకొని, నువ్వు అడిగావా, నువ్వు చెప్పావా, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. అది చట్టం. ఇప్పుడు మనం చేస్తున్న న్యాయం ఏంటంటే చట్టబద్ధమైన న్యాయం చేస్తున్నాం, చట్టం పరిధిలో ఉన్న న్యాయం చేస్తున్నాం. కానీ అప్పుడు రామరాజ్యంలో, త్రేతాయుగంలో, రాముడు పరిపాలించిన రోజుల్లో ధర్మం నడిచింది. ధర్మ ప్రకారమే అప్పుడు పాలన జరిగింది. కైకేయికి ఇచ్చిన మాట కోసం దశరథుడు తనకిష్టం లేకపోయినా తనకెంతో ప్రీతిపాత్రుడైన రాముణ్ణి దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు రాముడు అడిగుండొచ్చు, నాన్న నేనిచ్చాను ఆ మాట, నేను ఇవ్వలేదు కదా, నా తరఫున మీరు ఎలా ఇచ్చారు, నా అమ్మ ఎలా కోరింది, అలాంటి కోరిక ఎలా కోరింది, నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను అని ఆ రోజు రాముడు అడగలేదు. ఇప్పుడు అడుగుతారు, కానీ అప్పుడు అడగలేదు. అప్పుడు ఎందుకు అడగలేదు? ఎందుకంటే అతని ధర్మం, నా తండ్రి ఇచ్చిన మాటకి నేను కట్టుబడి ఉండాలి, ఇది ధర్మం. కాబట్టి నేను మా తండ్రి గారు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలి, నాన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆ విధంగా వారు అడవిలోకి వెళ్ళిపోయారు.
అరణ్యవాసం చేశారు. తమ్ముడు వచ్చి మళ్ళీ బ్రతిలాడినా వెళ్ళలేదు. ఎందుకంటే ఒకసారి మాట, ఒక ప్రతిజ్ఞ అంటూ చేసిన తర్వాత వెనకడుగు వేసేది లేదు అని దానికి కట్టుబడి వెళ్ళారు. ప్రొఫెసర్ గారు చెప్పారు మార్నింగ్, రాముడిది ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. మోనోగమి. హీ ఈజ్ ద ఫస్ట్ వన్ టు హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ మోనోగమి అని. సో అలాంటి ప్రిన్సిపల్స్ అనేవి అప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి. అది త్రేతాయుగంలో ఆ రోజు ఉన్న సామాజిక పరిస్థితులను బట్టి అప్పుడు అవన్నీ ఫాలో అయినారు. ఇప్పుడు ఈ రోజుల్లో వీలు కావు అనొచ్చు. ఎందుకు వీలు కావు? మనము మన మనసుల్లో మనం ఎన్నో మార్పులు, అంటే ఆలోచనలో మార్పులు చేసుకున్నాం. ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో కాకపోవడానికి ఎన్నో లొసుకులు వెతుకుతున్నాం. మనం రామాస్ లైఫ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ధర్మం, జస్టిస్, డ్యూటీ అండ్ గవర్నెన్స్. వీటిలో నుంచే వస్తాయి ఇంకో కాన్స్టిట్యూషనల్ థీమ్స్ ఏంటంటే రైట్స్, ఈక్వాలిటీ, ఎవిడెన్స్ అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎథికల్ లీడర్షిప్ అండ్ జ్యుడిషియల్ టెంపర్మెంట్. ఈక్వాలిటీ అన్నప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, రూల్ ఆఫ్ లా అనే ప్రిన్సిపల్ రామాయణం నుంచి ఎలా వచ్చిందో ఐ వాజ్ రీడింగ్ ది మెటీరియల్. మన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నారు అనేది అది మెటీరియల్ ఇచ్చారు మార్నింగ్ నాకు లజపతి రాయ్ గారు. అది చదివితే యు ఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. రీసెర్చ్ చాలా బాగా చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ టాపిక్ ఈజ్ కవర్డ్. ఐ వాజ్ వండరింగ్ వాట్ టు స్పీక్. అంత చక్కగా ప్రతి ఒక్కటి విశ్లేషించి అలాగా దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో ఈక్వాలిటీ అనేది ఏంటి అనేది వస్తే రామాయణంలో ఇన్స్టెన్సెస్ ఏంటి? అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేశారు. మనం వింటాం హిందువుల్లో కాస్ట్ సిస్టమ్ ఉంది, ఒకరినొకరు. ఈ మధ్యనే ఏదో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కూడా వచ్చింది, ఈక్వాలిటీ లేదు అమాంగ్స్ ద పీపుల్ అని, అందుకనే కన్వర్ట్ అయిపోతారు అని. కానీ ఈక్వాలిటీ ఎందుకు లేదు? ఉంది, కానీ అది మనం ఇప్పుడు వక్రంగా చూస్తున్నాం. ఆ రోజుల్లో చేసే పనిని బట్టి ఇప్పుడు మనం ఇవ్వట్లేదు ఆ పేర్లు. కుక్, వంట చేసేవాళ్ళు కుక్, కట్ చేసే వాళ్ళని బార్బర్, వాష్ చేసేవాళ్ళని వాషర్మ్యాన్ అన్నీ చెప్తున్నాం. టైప్ చేసేవాళ్ళు టైపిస్టు, జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు జడ్జ్. అలా పేరు మనం ఇచ్చినప్పుడు ఆ రోజుల్లో కూడా వాళ్ళ వృత్తిని బట్టి ఒక పేరు ఇచ్చారు. ఆ తర్వాత ఆ వృత్తిరీత్యా వాళ్ళని తక్కువగా ఎక్కువగా చూడటం అనేది తప్పే. అలా చేసి ఉంటే అది తప్పే. కానీ రామరాజ్యంలో అలాంటిది లేదు. ఎందుకు అంటాను అంటే రాముడు గుహుడితో కూడా స్నేహం చేశాడు, సుగ్రీవునితో స్నేహం చేశాడు, హనుమంతునితో స్నేహం చేశాడు, విభీషణ్తో కూడా స్నేహం చేశాడు. ఎక్కడ శబరితో కూడా ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ఎంగిల్ చేసిన పండ్లు, ఆమె భక్తితో ఇచ్చిన పండ్లు కూడా తిన్నాడు. ఎక్కడ కూడా ఆయన వివక్ష ఏమి చూపించలే. వీళ్ళతో నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, నేను ఒక రాజు కొడుకుని, రాకుమారుని కాబట్టి నేను ఇలా ఉండాలి అనే వివక్ష రాముడు చూపించలేదు. కాబట్టి అక్కడ ఈక్వాలిటీ అనేది అక్కడ క్లియర్గా తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఆ రోజుల్లో రాజు చెప్పిందే వేదం కదా. నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నానండి కొన్ని రోజులు. ఐ వాజ్ ఇన్కమ్ ట్యాక్స్ జడ్జ్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో. వెళ్ళగానే మా కొలీగ్ ఒకటి చెప్పారు నాకు, మాధవి 2 రూల్స్ గవర్నమెంట్లో. ఏంటన్నయ్య అంటే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అండ్ సెకండ్ రూల్, ఇంకేంటి సెకండ్ రూల్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, రూల్ 2 ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ సీ రూల్ నెంబర్ 1. జోవియల్గా చెప్తున్నాను, బట్ జోక్స్ అపార్ట్. రాజు చెప్పింది వేదం అనేది మనం అందరం అనుకునే మాట. కానీ రామరాజ్యంలో అలా జరిగిందా? రాజు ఎలా అనుకుంటే అలాగే జరిగిందా అనేది చూస్తే అలా కాదు. దశరథుడైనా రాముడైనా పరిపాలించినప్పుడు ఎలా పరిపాలించారు? వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయలేదు. వాళ్ళు వాళ్ళ యొక్క
మంత్రుల సహకారంతో, వాళ్ళ ఋషులు, వాళ్ళ గురువుల సహకారంతో, వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారం వాళ్ళు రాజ్యం చేశారు. విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి పంపించు, నాకు యుద్ధం చేయాలి, అందరూ తాటకి అంతా కూడా నా యొక్క యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు అంటే, దశరథుడు చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు, వీళ్ళని నేను పంపించగలనా, పంపించవచ్చా అని సంశయిస్తున్నప్పుడు ఆయనని, కాదు నువ్వు పంపించాలి, నీ పిల్లల్లో ఉన్న శక్తి నీవు ఎరగవు, గురువుకు తెలుసు, గురువు పిలుస్తున్నాడు కాబట్టి నువ్వు పంపించాలి అని నచ్చచెప్పి పంపించింది ఎవరు? వశిష్ఠుడు. హీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎస్ అడ్వైజర్. సో ఆ విధంగా ఎవరు నా పిల్లలు నేను ఆ పిల్లల్ని పంపించాను, నేను పంపించేదే లేదు, తగ్గేదే లే అనుకున్నారనుకోండి, ఆ రోజు మనకిప్పుడు ఈ రామాయణం అనేది ఉండేది కదంటే, ఆ రోజుల్లో అలాంటి భావనలు లేవు. ధర్మం ప్రకారము ఎవరైతే మనకి అడ్వైజ్ ఇస్తారో వారి యొక్క ధర్మం ప్రకారం ఇచ్చిన అడ్వైస్ని పాటించాలి అనే తత్వం ఆ రోజుల్లో రాజుల్లో ఉంది. అందుకే ఇప్పుడు మనం దాన్ని రామరాజ్యం అని పిలుస్తున్నాం. ఇన్ని శతాబ్దాలు అయిపోయినాక కూడా మనం ఇంకా గుర్తు చేసుకుంటున్నాం. త్రేతాయుగం ఎప్పుడు, మనం ఇప్పుడు ఉంటుంది కలియుగం ఏంటి? ఇన్ని శతాబ్దాలు అయిపోయినా కూడా మనం ఇంకా రాముణ్ణి, సీతని, లక్ష్మణుణ్ణి, తర్వాత హనుమంతుణ్ణి, వాళ్ళందరినీ మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ఎందుకంటే వాళ్ళు పాటించిన ఆ జీవితం ఏదైతే ఉందో, ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకా మనం మన్నం చేసుకుంటున్నాం కాబట్టి అవి చాలా ఇప్పటికే గుర్తుంటున్నాయి. రైట్ టు లిబర్టీ అండ్ డిగ్నిటీ. డిగ్నిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నా యొక్క ఆత్మ గౌరవం దెబ్బతింది అనేది ఇప్పుడు చాలా వింటున్నాం. నాకు చాలా బాధ కలిగింది, ఫలానా కామెంట్ వల్ల నాకు చాలా బాధ కలిగింది, నా ఆత్మ సంక్షోభించింది అని మనం చెప్తాం. అంటే ఆత్మగౌరవం అనేది అంత ఇంపార్టెంట్ మనిషికి, అది లేకపోతే ఏం లేదు. అలాంటి ఆత్మగౌరవం గురించి, డిగ్నిటీ అండ్ లిబర్టీ గురించి మనకి రామాయణంలో ఎలా తెలుస్తుంది అంటే, రామాయణం అంతా కూడా మొత్తం అంతా చూస్తే మెయిన్ సారాంశం ఏమిటి అంటే, రావణుడు సీతని ఎత్తుకొని వెళ్ళినప్పుడు రావణుణ్ణి చంపి సీతను తీసుకొని వచ్చి ఒక మనిషి యొక్క, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ మనిషి యొక్క డిగ్నిటీని ఏ విధంగా కాపాడాలి అనేది చూపించారు రామాయణంలో. అది జరిగింది. సో రామాయణంలో సీత ఎలా వెళ్ళింది? సీతని రాముడు తీసుకొని వెళ్ళినప్పుడు రావణాసురుడు మోసంతో ఎత్తుకెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో లీగల్ పార్లెన్స్ చెప్పాలి ఏంటి? కిడ్నాపింగ్, అబ్డక్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. అండ్ ఋషి వేషంలో వచ్చి తీసుకెళ్ళిపోయాడు, మోసపూరితంగా. ఇంపర్సనేట్ చేసి, కిడ్నాప్ చేసి, అబ్జెక్ట్ చేసి, తీసుకెళ్ళి కన్ఫైన్ చేసి, అగెయిన్స్ట్ హర్ విల్ కన్ఫైన్ చేసి ఆవిడ యొక్క లిబర్టీని హరించాడు రావణాసురుడు. అలాంటప్పుడు రావణాసురుడికి మెసేజ్ పంపించి, నువ్వు మా సీతను పంపించేసాయి, మా సీతను ఒక్కదాన్ని మేము తీసుకొస్తే చాలు అని అనుకుని ఉంటే రావణుడు ఆ యుద్ధం జరిగి ఉండేది కాదు. అంటే ప్రొద్దున జస్టిస్ నందగారు మాట్లాడుతూ, మీడియేషన్లో రావణాసురుడి దగ్గరికి హనుమంతుడు వెళ్ళాడు, అంగదుడు వెళ్ళాడు, విభీషణుడు చెప్పాడు, ఇన్ని చెప్పినా రావణాసురుడు వినలేదు, కాబట్టి ఇలా జరిగింది అని మీడియేషన్ యొక్క ఎఫెక్ట్ చెప్పారు. కానీ వీళ్ళందరూ చేసినా కూడా రాముడు యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశాడు అంటే, తన భార్య ఒక్కతే కాదు, ఎవరైనా ఒక స్త్రీ కానీ ఓ పురుషుడు కానీ వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా పని జరగడం అనేది అది ధర్మ విరుద్ధం. ఒక వివాహిత స్త్రీని అలా తీసుకెళ్ళి బలవంతంగా అక్కడ ఉంచి ఆమెకి ఇష్టం లేకుండా ఉంచడం అనేది ధర్మ విరుద్ధం. కాబట్టి అలా చేసిన వారిని శిక్షించాలి. ఆ శిక్ష అనేది అందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతోనే మనకి రామరావణ యుద్ధం అనేది జరిగింది. దట్స్ వేర్ వి నో అబౌట్ ది
లిబర్టీ అండ్ డిగ్నిటీ. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే చూస్తే దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సబ్స్టాంటివ్ అండ్ ప్రొసీడ్యూరల్ జస్టిస్. సబ్స్టాంటివ్ జస్టిస్ ఏంటంటే న్యాయం జరగాలి, ఫలానా వారిని వాడు వచ్చి కొట్టాడు లేకపోతే చంపేశాడు. మనకు తెలుసు కసబ్ మంచిగా వీడియోలో మనకందరికీ కనిపించింది, చంపిన రోజే కనిపించాడు, వీడియోలోనే కనిపించాడు, చంపేశాడు, ఎంతమందిని చంపేశాడు రైల్వే స్టేషన్లో ఫటాఫట్ ఫటాఫట్. అయినా మనం వెంటనే ఉరి తీయలేకపోయాం. ఎందుకు? వీ నీడెడ్ ప్రొసీడ్యూరల్ జస్టిస్ ఆల్సో హ్యాడ్ టు బి ఫాలోడ్. వీ హ్యాడ్ టు గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ అనొచ్చు. నేను కూడా అనుకుంటాను, ఎందుకు అవసరమా అదంతా అని. అన్ని రోజులు వాడిని జైల్లో ఉంచి మనం అవన్నీ చేయాల్సి వచ్చింది, ఎంత ఖర్చు పెట్టామో, అన్నీ అవసరమా? కానీ టు క్రియేట్ అ కాన్ఫిడెన్స్ ఇన్ ద పీపుల్, మైండ్స్ ఆఫ్ పీపుల్ అబౌట్ ది సిస్టమ్, జస్టిస్ సిస్టమ్, వీ హ్యాడ్ టు డూ ఇట్. అలా చేయాలి. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి రామాయణంలో వాలి యొక్క సంహారంలో కనిపిస్తుంది. సుగ్రీవుడు రాముడిని కలిసి మిత్రుడుగా మారి వారి యొక్క సమస్యను చెప్పినప్పుడు నా రాజ్యం, నా భార్యను తీసుకున్నాడు అంటే ధర్మ విరుద్ధంగా చేశాడు కాబట్టి వాలిని చంపేయాలి. ఎలా చంపాలి? ఎదురెదురుగా వెళ్తే వాలిని చంపలేరు. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే, దూరం వెనుక నుంచి చంపాల్సిందే. కాబట్టి ఆ ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకున్నారు, న్యాయం చేయడానికే వెళ్ళారు. అయితే వాలి చనిపోయేప్పుడు ఒక మాట అడిగాడు, రామా నువ్వు ఎంతో ధర్మబద్ధుడివి కదా, నన్ను ఇలా వెనుక నుంచి చంపడం న్యాయమా? నాకు ఒక అవకాశం ఇచ్చి ఉండొచ్చు కదా, నీకెవరు కావాలి? సీత కావాలా? నేను వెళ్ళి తీసుకొచ్చిండేవాడిని కదా సీతని, నన్ను ఎందుకు చంపావు అని అడిగారు. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎంత మంచివారైనా, ఎంత న్యాయం చేయాలని న్యాయం కోసం చేసిన ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి. అక్కడ ఆ రోజుల్లో ఆ సామాజిక పరిస్థితుల్లో అక్కడ ఉన్న పరిస్థితుల్లో అది సబబే కావచ్చు. కానీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది, మనం చూస్తున్నది మన జ్యుడిషియల్ సిస్టంలో ఏంటంటే ఆడి ఆల్టరమ్ పార్టమ్, అంటే అవతల వాళ్ళని వినాలి, ఇరువైపులా విని ఒక నిర్ణయం తీసుకోవాలి. అది మన జ్యుడిషియల్ సిస్టమ్ ఇప్పుడు. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది అప్పుడు ఆ రామాయణంలో ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది బయటికి తీసుకొస్తుంది అనేది విషయం చెప్పాలనుకుంటున్నాను. తర్వాత సీతామాత యొక్క అగ్ని పరీక్ష, ఇది కూడా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ ట్రయల్ బై పబ్లిక్ ఒపీనియన్ అనే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఒకటి తీసుకొస్తుంది. ఈ రోజులో అయితే మనం ఎవరూ ఒప్పుకోం కదా. ఆ రోజుల్లో సీతామాత కాబట్టి ఆమె ఒప్పుకుంది, ఆమె అగ్నిప్రవేశం చేసింది, బయటికి సురక్షితంగా వచ్చింది. కానీ ఇందులో మనకు తెలిసేది ఏంటి అంటే అప్పుడు సూపర్ పవర్ ఇంటర్వెన్షన్ ఉంది, కానీ ఇప్పుడు అలా జరిగితే ఉంటుందా? నెక్స్ట్ ఓన్లీ బూడిద వస్తుంది బయటికి. అంటే అలాగా కాకూడదు, ఆమె విక్టిమ్ అక్కడ. సో ఎప్పుడైనా మన ఇప్పుడు ఆడియో ఆల్టరమ్ పార్టమ్ లాగానే మన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఏంటి, ఎ పర్సన్ హ్యాస్ టు బీ డీమ్డ్ టు బీ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. తప్పు చేశాడని ప్రూవ్ అయ్యే వరకు అతను ఇన్నోసెంటే అని అనుకోవాలి. మరి సీతామాత విషయంలో అలా జరగలేదే అనే క్రిటిసిజం అనేది మనకి సీత అగ్ని పరీక్ష విషయంలో వస్తుంది. సో దానికి సమాధానం నా దగ్గర లేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఆ రోజుల్లో ఆ సామాజిక పరిస్థితుల్లో పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ సస్పిషన్ అనేది తీసేయడానికి ఆ విధంగా చేస్తుంటారేమో అని. ఇవన్నీ ప్రాక్టీసెస్ ఉన్నాయి కాబట్టి మనం శ్రీరామచంద్రుని మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తాం. పురుషోత్తముడు, పురుషుల్లో ఉత్తముడు అంటే అన్ని విషయాల్లో ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక రాజుగా ప్రతి ఒక్క పాత్రని ధర్మబద్ధంగా నిర్వహించారు శ్రీరామచంద్రుడు. ఒక రాజుగా ఎలా చేశారు అని అనొచ్చు. రాజుగా ప్రతి ఒక్క తన ఇష్టారాజ్యంగా చేయకుండా
ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అభిప్రాయం ఏమిటి, ప్రజలకి ఏ కష్టం వచ్చింది, ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి వేగుల్ని పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన సమాచారం ప్రకారం ఆ ప్రజా సమస్యల్ని తీరుస్తూ ఆయన ప్రజారంజకుడుగా మంచిగా పాలించాడు. అలాంటి సమయంలోనే ఆయన దగ్గరికి ఒక వేగుడు వచ్చి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, సీతామాత గురించి ఇలా మాట్లాడుతున్నాడు ఒకరు అని. ఎవరో ఏం మాట్లాడితే మనకెందుకు అని ఇగ్నోర్ చేయకుండా అతను మాట్లాడిన విషయం నిజమేనా, ఒకవేళ నిజమైతే నిజంగా పబ్లిక్ అందరి ఒపీనియన్ ఇదేనా, ఇలా ఉంటే నేను ప్రజారంజకుడిగా ఎలా ఉంటానంటే ఒక రాజుగా నేను ఏం మాట ఇచ్చాను అందరికీ, నా ప్రజలకందరికీ ధర్మబద్ధంగా నేను ఈ రాజ్యాన్ని పాలిస్తాను అని ఒక మాట ఇచ్చినప్పుడు నేను అలా చేయాలి కదా అని ఆ మాటకు కట్టుబడి ఉండి తనకి ఎంతో ఇష్టమైన భార్యని అడవులకు పంపించేశాడు. ఇక్కడ అడవులకు పంపించడాన్ని నేను సమర్థించడం లేదు, కానీ ఒకటే మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ రామాయణం అండ్ లా. సో రామాయణంలోని ఈ ఇన్సిడెంట్ నుంచి మనము ఒకటే ఏంటంటే, రాజు అయినప్పుడు తన పర్సనల్ ఒపీనియన్స్కి తావివ్వకుండా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి అనుకున్నప్పుడు ఒక లా ప్రకారము, ఒక చట్టము, ఒక కన్వెన్షన్ ఏమైనా ఉంటే దాని ప్రకారం చెయ్యాలి. అక్కడ రాముడు తన ఇష్టమైన భార్యని కూడా పంపించడానికి ఎందుకు అంటే, తను రాజు కాబట్టి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ప్రకారం తను నడుచుకోవాలి అని అనుకున్నాడు కాబట్టి ఆ విధంగా చేశారు. సో అందుకే ఆయనని మర్యాద పురుషోత్తముడు అని అన్నారు. దిస్ ఆల్సో షోస్ ద కాన్స్టిట్యూషనలిజం, బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకు అంటే, రాముడు అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు భరతుడు వచ్చి విషయం తెలుసుకొని, అయ్యో ఇంత పెద్ద అన్యాయం జరిగిపోయింది, అలా కాదు అన్ననే రాజుగా ఉండాలి అని చెప్పి వెళ్ళి రాముడిని ఎంత బ్రతిలాడినా రాముడు రానప్పుడు భరతుడు ఏం చేశాడు, భరతుడు వెళ్ళి మళ్ళీ తను రాజ్యాన్ని రాజుగా పాలించలే, రాముడి పాదుకలను తీసుకొని వెళ్ళి పెట్టి రాముని యొక్క వాల్యూస్ ప్రకారం రాజ్యాన్ని పాలించాడు. రాముడు వాల్యూస్ ఏంటి, ప్రజల అభిప్రాయ ప్రకారం నడవాలి, ప్రజల్లో ధర్మబద్ధంగా నడవాలి అనేది. దట్ షోస్ దట్ ఇట్ వాజ్ అ కాన్స్టిట్యూషన్. ఒక రకమైన రాసి లేదు, మళ్ళాగా ఇప్పుడు మనం రాసుకున్నాం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కానీ అప్పుడు లేదు. కానీ ధర్మబద్ధంగా అందరిలో ఉన్న విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల ప్రకారం నడవాలని భరతుడు అప్పుడు ఆ రాజ్యాన్ని ఆ విధంగా పాలించాడు రాముడు తిరిగి వచ్చే వరకు. ఇప్పుడు మనకు కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఎవరి అభిప్రాయం ఏమున్నా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తే మనం అది ఫాలో కావాలి, మన పర్సనల్ ఒపీనియన్కి తావు లేదు. ఎవరైనా ఏదైనా కాన్స్టిట్యూషన్లో తప్పు ఉంది అనుకుంటే యూ కెన్ ఛాలెంజ్ ఇట్ అండ్ దెర్ ఆర్ కోర్ట్స్ టు డిసైడ్ వెదర్ ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్ ఆర్ నాట్. Supreme Court has decided and said one time and again, basic structure of the constitution shall not be changed, cannot be changed. అంటే ఆ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అనేది మన వాళ్ళు డిసైడ్ చేశారు. ఆ విధంగా ఈ ఫౌండేషన్ వేసేసారు. ఆ ఫౌండేషన్ని మనం మార్చడానికి వెళ్ళలేదు. పైన మనం ఎన్ని రూమ్లు ఎలా ఉండాలి ఏంటి క్లాసిఫికేషన్ మనం చేసుకోవచ్చు, కానీ మిగతావి మనం చేంజ్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఆ విధంగా కాన్స్టిట్యూషన్ అనేది మనందరికీ ఒక భగవద్గీత లాంటిది, దాన్ని ఫాలో కావాలి. అలాగే ఆ ధర్మబద్ధమైన సిద్ధాంతాలు కూడా మనకందరికీ కాన్స్టిట్యూషన్ కావాలి. నాకెంతో ఆనందం కలిగింది ఇక్కడ నారాయణ వారి కుటుంబ సభ్యులందరినీ చూస్తూ, వారు ఇక్కడ నిర్మించిన ఈ మందిరం. అలాగే మందిరం అంటే వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోవడమే కాకుండా ఆ సిద్ధాంతాలని అందరిలోకి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడున్న చిన్నపిల్లలు వాళ్ళల్లో కూడా ఇటువంటి, ఎందుకంటే వాళ్ళకి మన ఈ మోరల్ స్టడీస్ అనేసి లేకుండా అయిపోయినాయండి స్కూల్లో. మేము చిన్నప్పుడు మాకు నాన్ డీటెయిల్ ఉండేది, దాంట్లో రామాయణం ఉండింది అండ్ ఐ రిమెంబర్ రీడింగ్ ద రామాయణ వెరీ వెల్. కానీ ఇప్పుడు పిల్లలకి మోరల్ స్టడీస్ అనేవే లేవు. ఎంతసేపు మనం సైన్సు, మ్యాథ్సు, ఇంగ్లీషు ఇవి వస్తున్నాయా లేదా, ఇంగ్లీష్ వస్తేనే నువ్వు అమెరికా వెళ్ళగలుగుతావు, లండన్ వెళ్ళగలుగుతావు, మ్యాథ్స్ సైన్స్ వస్తే ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది, లేకపోతే కంప్యూటర్ సైన్స్లో సీట్ వస్తుంది అనేది చూస్తున్నాం. కానీ వాళ్ళ నడవడిక ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువైపు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అనేది మనం చూడటం లేదు. చూసే పరిస్థితులు సమాజంలో చాలా తగ్గిపోతున్నాయి. అలాంటి సమయంలో ఇలాంటి ఒక ప్రయత్నం
పిల్లల్లో ఇలాంటి భావనలు పెంపొందించాలి, ఇలాంటి సమాజంలో ఇలాంటి మెసేజ్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అనుకొని వారి నాన్నగారు ప్రయత్నం చేయడం, నిజంగానే దశరథపుత్రుల్లాగా రాముడి వాళ్ళలాగా వీళ్ళందరూ ఆ రామతత్వాన్ని అలవర్చుకొని ఈ టెంపుల్ని ఇలా విధంగా కట్టి ఈ మెసేజ్ని ముందుకు తీసుకొని వెళ్ళడం అనేది చాలా చాలా అభినందనీయం. అండ్ అంతకే ఊరుకోకుండా ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అంటూ పెట్టి ఆ తత్వాల్ని చాలా సూక్ష్మంగా పరిశీలించి అందులో డిఫరెంట్ అంటే ఆ పర్స్పెక్టివ్ ఆ రోజుందో లేదో కానీ ఇప్పుడు మనం దాన్ని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోగలిగితే అవి. అండ్ ఇఫ్ యూ సీ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది డిజైన్ ఆఫ్ ది టెంపుల్ ఆల్సో, అది ధనస్సులాగా ఉంది. ఒక బాణమంచున హనుమంతుడు ఉన్నాడు. అది డిజైన్ చాలా నచ్చింది నాకు, ఎందుకంటే యూ వాంట్ టు సెండ్ ఎ మెసేజ్ టు ద సొసైటీ అండ్ హనుమాన్ ఈజ్ ది పర్సన్, ఎ మెసెంజర్ హూ విల్ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. సో మీరు ఆ బాణమంచున హనుమంతుడిని నిల్చోపెట్టారు. బాణం వదిలితే హనుమంతుడు వెళ్ళి చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. మీరు ఇప్పుడు వదిలే బాణంలో హనుమంతుడు ఇంకేం చేస్తాడో ఆ విధంగా సమాజమే మారిపోతే ఎంతో బాగుంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్న ప్రశ్న అమ్మా మీకు. ఒక యాపిల్ తెలుసా? పిల్లలు ఉన్నారు అక్కడ. యాపిల్ తెలుసు కదా? యాపిల్లో ఎన్ని సీడ్స్ ఉంటాయి? 4, 8 ఇంకా 10, 12 ఉండొచ్చు, అంతే కదా? అంతకంటే మరీ ఎక్కువ ఉండవులే. దానిమ్మ గింజలు అయితే ఎన్నెన్నో ఉండొచ్చు. దానిమ్మ పండులో యాపిల్లో 4, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. ఒక విత్తనంలో ఎన్ని పండ్లు ఉన్నాయో చెప్పగలరా? ఒక పండులో ఎన్ని విత్తనాలు ఉన్నాయో మీరు చెప్పారు. ఒక విత్తనంలో ఎన్ని పండ్లు ఉన్నాయి చెప్పగలరా? చెప్పలేం కదా, ఎందుకంటే ఆ విత్తనం వెళ్ళి ఒక చెట్టు అయిన తర్వాత ఆ చెట్టుకి ఎన్ని పండ్లు వస్తాయో ఎవరికి తెలుసు. అలాగే ఈ ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో అలాంటి ప్రయత్నమే అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎన్నో ఇలాంటి ప్రయత్నాలన్నీ మరింకా చేస్తూ దీన్ని ఒక మహావృక్షంలాగా అభివృద్ధి చేస్తూ ఈ రామతత్వాన్ని, ఈ రామరాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నంలో మీ భాగం ఏదైతే ఉందో దాన్ని అభినందిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ధర్మ ఆధారిత న్యాయం గురించి, ఈక్వాలిటీ గురించి, అడ్వైజరీ బోర్డ్ ఇంపార్టెన్స్ గురించి సుస్పష్టంగా అద్భుతంగా వివరించిన మన జస్టిస్ టి మాధవీదేవి గారిని, వారి హస్బెండ్ శ్రీమాన్ టి హనుమంతరెడ్డి గారు, అడ్వకేట్ బార్ కౌన్సిల్ మెంబర్ తెలంగాణ, వారిని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యులు, విజయనగరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవిబాబు గారు, కేవీఎన్ తమ్మనశెట్టి గారు, ఫార్మర్ గవర్నమెంట్ లీడర్, ఫార్మర్ వైస్ చైర్మన్ ఫర్ కంబైన్డ్ స్టేట్స్ ఏపీ, బెల్లర రవి గారు, ఫార్మర్ గవర్నమెంట్ లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అండ్ శ్రీమతి వెంకటేశ్వరి గారు, వీరందరినీ కూడా ఈ సత్కారంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సార్, ఆనరబుల్ మినిస్టర్ శ్రీమాన్ కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా వేదికను అలంకరించి ఈ సత్కారంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.